45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళలో ఆనందం చూడాలి. ఇది మొన్న యాసంగిది సిద్దిపేటకు వచ్చింది మా దగ్గరికి. ఇది సిద్దిపేటలో మాట్లాడిన మాట. యాసంగి అప్పుడు సిద్దిపేటకు వచ్చి 1 ఎకరం వేసాడు. వేసి అది మార్చి 22 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తా, రైతు బంధు పండుగ చేస్తా. ఇక నరికేదే నరికిండి సిద్దిపేటలో. పోయిండు కదా అంటే 45 రోజులు పోయి 100 రోజులు అయింది. యాసంగి ఎగబెట్టిండి, ఇప్పుడు వానకాలం షురువు చేసిండు. అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం. యాసంగి ఎగ్గొట్టినా ఇక అంత మర్చిపోతారు, వానకాలం ఎత్తే అనుకుంటుండు. ఆ స్క్రీన్ మొత్తం అది షీట్ పెట్టు. ఒక్క యాసంగి ఎగ్గొట్లే, ఇట్లా 3 పంటల నర ఎగ్గొట్టిండు. 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి రేవంత్ రెడ్డి నేను ఏం బంద్ చేసినా మీరు మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా రైతు బంధు ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీరాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాలో స్కామ్ చేసినాం, హిల్ టీపీలో స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణిలో స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? నీ స్కాముల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళ ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ కానోళ్ళు ఎందరుందరూ ఇలా శైలావటూరి సగం మందికి గాలి, 2 లక్షల లోపు ఉన్నోనికి గాలి, 2 లక్షల మీద ఉన్నోనికి గాలి. ఈ సిపాయి కనవాడ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయినా? ఎవడో దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా. ఈ మాటలు నమ్మి 2 లక్షల మీద అప్పటికి సంగతి బయటపడినట్టుంది మీకు. ఇక రైట్ రాను. ఏం పేరు? దుర్గారెడ్డి. ఏ ఊరే? బస్సాపు. 2 లక్షల మీద ఎంత ఉండే? 2,45,000 ఉండే. 45,000 కట్టినా. 2 లక్షలు మాకు చేస్తుంటే చేయలేస్తారు. డిసిసి అప్పదేసి ఇచ్చాను సార్. పాత పట్టలేదు. దుర్గారెడ్డి ఏమన్నాడు? ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్మారు. ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు దుర్గారెడ్డి. పాపం వీడు ఇంత దిక్కుమాలినోడు, తలకి మాసినోడు,
వీడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు అనుకోలేదు. ఇస్తాడేమో గంత మంచిగా చెప్పిండు కదా అని మీద 45,000 మెత్తికి తెచ్చి కట్టిండట. 2 అట్లనే ఉన్నది, మీద 45 కొత్త అప్పయింది. ఇప్పుడు దానికి మిత్తి దీనికి మిత్తి. పాపం దుర్గారెడ్డి కూసపోయిగా. సో 2 లక్షల లోపున్నోని కాలే, 2 లక్షల మీదున్నోని కాలే. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడేటోడు ఉంటాడు అసలు భూమి మీద? ఇంకా ఈయన నమ్ముతాడా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? ఈయన అంటాడు, అరే మీరు మాట్లాడతలేరు, వాడి కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటుంది. ఏమని మాట్లాడాలి? యాడికి పోయిన పబ్లిక్ అడిగే బట్టి, అరే మొన్ననే వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, ఏ హైదరాబాద్ రుణమాఫీ అంటే ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే దీనికి తక్కువ తీసుకొని పోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. నేను అంటున్నా, ఏది ఒక్కటి చక్కదనం ఉన్నది? ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటెత్తడా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబడుతుంది. ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, మిర్చి ఉంటుంది, మక్క ఉంటుంది. 2 బస్తాలు చాలుతాయా? మక్కకు మనం 4-5 సంచులు కొడతాం అంతే. ఎన్ని కొడతారే? నరసింహారెడ్డి పటేల్ ఉన్నాడా? ఏం తెస్తే మక్కకు? నువ్వు పెద్ద రైతువు కదా, నువ్వు అంతా వరి పెట్టేట్టున్నావు, సింగూరు కింద ఉన్నావు. సరే 4-5 బస్తాలు ఇస్తాం మక్కకు. వీడు 2 సంచులు ఇస్తా అంటే ఏం చేయాలి? దానికి యాప్ పనిచేయదు. అంటే కేసీఆర్ ఉండగా యాప్ ఎక్కడిదే? ఇప్పుడు యూరియా బస్తాలు ఉంటే దుకాణాలనే ఇవ్వచ్చు, లేక ఈ యాప్ ముచ్చట. ఇదో డ్రామా. అందరు ఒక దగ్గర జమ అయితే డౌన్ డౌన్ అంటారేమో, రోడ్డు మీద కూర్చుంటారేమో, జమ కావద్దను యాప్ అనో కథ వెతి కూర్చున్నాడు. అంతేనా కాదా? కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్కి చెప్తే 4 వేసుకురారా బాయ్ అంటే వాడు ఇంటికాడ బాయ్కాడ వేసిపోయాడు. వేయలేదా? మరి ఇవాళ ఈ యాప్ పెట్టి యూరియా కోస చెప్పుల లైన్లో పెట్టుడు, యాప్ కోసం ఎదురు చూసుడు, పిటక్ చూసినట్టు చూసుడు. ఈ యాప్ పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఇకపోతే రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు, రైతు బీమా కూడా ఎగ్గొట్టిండు. ఇప్పుడు 6 నెలల నుంచి రైతులు చనిపోతే ఇవాళ బీమా పైసలు పట్టలేవు. కేసీఆర్ ఉండగా రైతులకు కొండంత ధీమా ఉండే. ఏదైనా అదృష్టం బాగా ఎవరైనా చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు అది కథం పట్టేసిండు. ఇక వడ్లు ఏమన్నాడు అసెంబ్లీలో? ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది శిలాశాసనం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవడైనా తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. తరుగు పెట్టకుండా వడ్లు కొన్నారేనా? ఎన్ని కిలోలు తరుగు పెట్టారు? 5, 4, 6 4 కిలోలు పెట్టిరు తరుగు. అప్పుడేమన్నాడు? తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఎవరిదైనా తీసిండా తోలు రేవంత్ రెడ్డి? ఈయన తోలు తీయలే కానీ ఆ బ్రోకర్లు దళారుల చేతుల్లో తోలు బొమ్మైండు రేవంత్ రెడ్డి. ఈయనే తోలు బొమ్మైండు.